హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికండి, ఇది ఫంక్షన్ ముందు రోజు వీడియో అండి. అంటే సండే రోజు కదా ఫంక్షను, సాటర్డే నుంచి ఉంటుంది. సాటర్డే రోజు కొంచెం తీసాను, ఇంకా ఆ రోజు నుంచి అయితే ఈ వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుందండి. ఫంక్షన్కి దగ్గరికి వెళ్ళేంత వరకు ఉంటుంది. ఇదండి ఈరోజు ఇక్కడ వచ్చి అందరం పని చేసుకుంటాం. ఇది ఫంక్షన్ రోజు అండి. ఇంకా ముందుగానే అన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము. నేను మా హస్బెండ్ శనివారం కూడా, అది సాటర్డే రోజు కూడా నెల్లూరుకి వెళ్ళామంటే అన్ని వర్క్స్ ఉన్నాయి. ఇంక ఇంట్లో అందరినీ పెట్టయితే వెళ్ళిపోయాము. ఇంక ఇదిగోండి మేము వచ్చేసరికి అమ్మ శనివారం రోజు ఇది అనుకుంటా. నేను వచ్చేసరికి అమ్మ వంట చేసి పెట్టేసేసింది. ఇంకా మా అత్తమ్మకి అయితే ఏదో పక్కన అదే ఫంక్షన్ హాల్ చెప్పాం కదండి, అక్కడైతే కొంచెం వర్క్ ఉండేసరికి ఇంకా ఆమె అక్కడే ఉన్నింది అత్తమ్మ. ఇంకా అమ్మ వచ్చేసరికి ఇవన్నీ వంటలు చేసి పెట్టేసింది. ఇదిగోండి ఇది వచ్చేసరికి పచ్చిమిరకాయల చట్నీ, నెక్స్ట్ అదేవిధంగా రసం, అన్నము, అదేవిధంగా ఎగ్ ఫ్రై కూడా చేసి పెట్టేసిందండి. ఇంకా ఇవన్నీ ఇంకా వచ్చారు, ఇంకా మా చెల్లి వాళ్ళిద్దరు వచ్చేసారు. ఇంక వాళ్ళు వచ్చేసరికి ఇంక పిల్లలు ఉన్నారు కదండి, అందుకోసం అయితే అమ్మ వెంటనే తొందరగా అయితే వంట అయితే కంప్లీట్ చేసేసిందండి. ఇదిగోండి ఇదంతా ఈ విధంగా అయితే చేసేసుకుంది. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా నేను కూడా అండి ఇంకా ఇంకా నెల్లూరు నుంచి వచ్చింది ఎందుకు వెళ్ళామంటే, మా హస్బెండ్కి బట్టలు సెట్ అవ్వలేదండి. అవి ఫస్ట్ ముందు రోజు చూసుకున్నాము ఫ్రైడే రోజు, లేకపోతే ఇంకా ముందే వెళ్ళాల్సింది. ఇంకా అప్పుడు చూసుకున్నాం కాబట్టి సాటర్డే రోజు వెళ్ళిపోయాము. ఇంకా మేము వచ్చేసరికి ఇదిగోండి మా పిల్లలకి ఇద్దరికి, మా చెల్లి వాళ్ళు కోన్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంక వీళ్ళిద్దరు అయితే పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు. ఇంక వీళ్ళైతే ఇదిగో ఒకరి దగ్గర ఒకరు. చిన్నోడు ఎప్పుడు మా మా చిన్న చెల్లి దగ్గరే పెట్టించుకుంటాడండి కోను. కానీ ఒక్కొక్కసారి వాడు ఏమంటే వాడికి అది మా చెల్లికి అస్సలు పడదు, ఊరిని గొడవలు అయిపోతూ ఉంటాయి. అందుకని ఇంకా అలాగా పెట్టించుకుంటూ ఉన్నాడు. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి పనులు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే అందరం కూర్చొని అయితే తినేసేసాము. తినేసిన తర్వాత ఇంకా నేను ఫంక్షన్ అదే నేను చెప్పాను కదండి, ఫంక్షన్ ఎక్కడ జరగదు అక్కడికైతే వెళ్దాం చూపిస్తున్నారండి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ టెంట్స్ అయితే వేసేసుకున్నారు. ఇంకా ఐరస్ సామాన్ మొత్తం తీసుకొచ్చేసారండి. ఇంకా అది నేను చెప్పాను కదా, ఇది వచ్చేసరికి ఇక్కడ అంతా వంట భోజనాలు ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఇంకా లోపలికి వెళ్ళేసరికి లోపల చూపిస్తాను. ఈ లోపల మొత్తము క్లీన్ చేసేసుకుంది, మా అత్తమ్మ చేసిందండి. మా అత్తమ్మ మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే క్లీన్ చేసారు. చాలా డస్ట్ ఉంటుంది ఇక్కడ, అంటే ఎక్కువ అయితే చేయరు, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండే. ఇక్కడ మామూలుగా షాదీ మహల్ అంటారు దీన్ని, ఇక్కడ చేస్తారు ఫంక్షన్ హాల్ లాగా. ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇది ఇక్కడంతా చైర్స్ అన్ని పెట్టేస్తుంది. అక్కడ స్టేజ్ లాగా కనిపిస్తుంది కదండి లోపల, అక్కడండి. ఇక్కడ పైన వచ్చేసరికి మ్యాట్స్ అన్నీ వేసేసి అక్కడ కూర్చోబెడతాము. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా బయట అంతా ఇది ఈవినింగ్ అండి, ముందు రోజు. ఇంక ఈ విధంగా అయితే ఉంది మొత్తము. ఆ రోజు కొంచెం ఖాళీగా ఉండేసరికి ఇక్కడ తీసాను. ఇంకా నైట్ వచ్చేసరికి అందరు బంధువులంతా వచ్చున్నారు. అదే మా చెల్లెళ్ళు ఇద్దరు, నెక్స్ట్ అదేవిధంగా మా తోటకోళ్ళ అమ్మోళ్ళది అంటే పెదమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళ కోసం అయితే రైస్ మధ్యాహ్నం వండాము. ఇంకా మా నైట్ కూడా రసం ఉన్నాయి, ఆల్రెడీ మధ్యాహ్నం వండిన రసం ఉన్నాయి కాబట్టి నైట్ చికెన్ తెచ్చేసి ఇంకా ఒక చట్నీ అయితే చేసేసుకొని ఇంకా అందరూ అయితే కూర్చొని తినేసాం. త్వరగా పడుకుందాం అని ఇంకా అందరు పడుకున్నామండి. ఇంకా మార్నింగే లేయాలి కాబట్టి ఇంకా మార్నింగ్ లేయగానే ఇంకా కోన్స్ అవన్నీ పెట్టించేసుకొని ఇంక ఇదిగో అందరూ ఈ విధంగానే ఉన్నారండి. ఇంకా వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఆఫ్టర్నూన్కి. మార్నింగ్ అయితే ఏం చేశానంటే ఉప్మా చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వంటలు రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం కూడా అండి సాంబారు, నెక్స్ట్ వచ్చేసరికి ఆలు ఫ్రై, నెక్స్ట్ వచ్చేసరికి ఒక చట్నీ అయితే కంపల్సరీగా అండి. అంతమంది ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒక చట్నీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి కదా. ఇంకొచ్చేసరికి ఒక్కొక్కరు ఒక వంట షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి చట్నీ చేస్తుంది. మా పెదమ్మ వాళ్ళు వచ్చేసరికి రైస్ వండారు. మా పెదమ్మ వాళ్ళ కూతురు అది అక్క వచ్చేసరికి ఆలు ఫ్రై చేసింది. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మా భోజనాలు అయితే పెడుతున్నాం. మా తోడుకోళ్ళు అయితే పప్పు పెట్టుకుంటూ ఉంది అందరికీ. నాకు ఎట్లా కొంచెం వర్క్ తరగ ఇంకా పై పనులు ఉంటాయి కదండి, ఆ వస్తువులు ఎక్కడ పెట్టాయి, ఈ వస్తువులు ఎక్కడ పెట్టాయి, అవి చూసుకోవడం సరిపోతుంది. ఇంక పని వరకు అయితే అమ్మ వాళ్ళు, మా తోడుకోడళ్ళు, నెక్స్ట్ అందరూ వచ్చిన అందరూ చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇదిగోండి చూసారా వర్షం, మా అదృష్టం ఎలా ఉందండి. ఇంక మధ్యాహ్నం భోజనాలు అయిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అన్ని రోజులు లేని వర్షం అప్పుడే వచ్చింది. 2:30 అలా అయిందండి. 2:30 నుంచి 5 వరకు అయితే ఫుల్ రెయిన్ అండి. ఇంకా ఆ రెయిన్ వల్ల ఏమైందంటే చాలా అప్సెట్ అయిపోయాము. ఏంది ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం కదా, ఏంది ఇలా వస్తుంటే ఎలాగా అని అదొక ఫీలింగ్. అంటే మనం చేసేది ఏముందండి, ఇక్కడ ఏ టైంకి ఏం జరగాలి అదే జరుగుతుంది. ఏ జరిగినా మనం మంచిగా అయితే అనుకోవాలండి. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అంతా ఈవినింగ్ 5 వరకు అయిపోయింది. ఇంకా కూర్చొని ఏం చేస్తాం, ఈ లోపల మామూలుగా అయితే మేము అనుకుంది 6 కల్లా ఫంక్షన్ హాల్కి
అక్కడికెళ్ళి మంచిగా ఫొటోస్ అవన్నీ మంచిగా దిగుదాం అనుకున్నాము. కానీ మేము రెడీ అయ్యేసరికి 7:40 అలా అయిపోయింది. ఎందుకంటే ఇంక వర్షం అయితే తగ్గలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం కదండీ! ఎందుకు తగ్గుద్దో తగ్గదో అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉండింది. కానీ ఏది వచ్చినా మనం మంచిగా అంటారు కాబట్టి ఎలాగో ఆఫ్టర్‌నూన్ 5 వరకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఓకే అండి. ఎట్లాగో ఇంక వానైతే రాలేదు. ఎట్లాగో బంతులు పెట్టేటప్పుడైతే రాలేదు. ఇక్కడ వరకు వచ్చినందుకు పర్వాలేదు. ఇంక వచ్చిన వల్ల చల్లగా అయితే వాతావరణం కూడా చల్లగా ఉండిందండి. ఇంక అంతవరకైతే మేలు అనుకున్నాము. ఇంకా తలా ఒక పని అయితే చేసుకున్నాం. మా మరుదులు ఇద్దరు, మా బావ అయితే ఫుల్ పనండి. వాళ్ళకి ఎక్కువ పని ఉండింది. ఇంక వాళ్ళంతా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఈవినింగ్ ఇదిగోండి నైట్ అయిపోయింది. ఇంక ఇది ఇక్కడంతా బాక్సెస్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదండీ! అవన్నీ ప్యాక్ చేస్తున్నారు. మా తోడికోడలోళ్ళు, ఇంకా మా అత్తమ్మ అందరూ కూర్చొని అయితే ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తున్నా. అంటే మొత్తం చూసారా ఇంకా మబ్బు కూడా అలాగే ఉంది. ఇంకా వర్షం వచ్చేటట్టే ఉంది కాబట్టి అందుకని హడావిడిగా చేసాము. లేకపోతే ఇంకా మంచిగా జరగాల్సి అంటే బాగా జరిగింది. మేము అనుకున్నట్టే జరిగింది. కానీ ఇంకా ఫొటోస్ అవి చాలా తక్కువయ్యాయి. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా నా లుక్ చూసారా ఎంత బాగుందో, బాగా నచ్చింది నాకు కూడా. ఇదిగోండి మేము ఇంకా స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఇంకా మా పిల్లలు పూల దండలు ఉన్నాయి కదండి, అవి వచ్చేసరికి ఇంకా ఫోటోగ్రాఫర్ మీరు కూడా వేసుకోండి మేడం, మీరు కూడా ఒక స్టిల్స్ తీస్తా అన్నారు. ఇంక సరే అని మేము కూడా అట్లా ఈ విధంగా వేసేసుకొని మంచిగా స్టిల్స్ అయితే తీసుకున్నామండి. ఇంక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక ఫంక్షన్ అంతా అయిపోయింది. నైట్ 12:30 అలా ఎప్పుడు అసలు 1 అట్లా అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది కదండి. ఇంకా ఎక్కడెక్కడ సామాన్లన్నీ నీట్గా చూసేస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫుడ్ అయితే చేపల కూర చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అయితే మంచిగా ఫుల్గా తిన్నామండి. ముందు రోజు పెద్దగా నైట్ ఇంకా ఫంక్షన్ హడావిడిలో సరిగ్గా కూడా బిర్యానీ కూడా తినలేదు. మంచిగా బిర్యానీ చాలా బాగుంది ప్రతి ఒక్కరు చెప్పారు. అంటే తిన్నవాళ్ళు మా బంధువులందరూ బాగున్నాయి, ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా చెప్పారు బాగా చేశారు వంటలని. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం ఉంది. ఇంకా అంతా సర్దుకునేసరికి ఇంకా టైం పట్టేస్తుంది. కనీసం ఒక 2-3 డేస్ అయితే పట్టేస్తుంది. ఇంకా మా తోడుకోళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అయితే హెల్ప్ చేస్తున్నారు, మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి. ఇంక ఈ విధంగా ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే నెక్స్ట్ వీడియో వచ్చి ఫంక్షన్ వీడియో.